హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీస్ హ్యాపీ హోమ్. అందరు ఎలా ఉన్నారు? మీరందరు బాగున్నారని అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నానండి. సో ఇవాళ మీకు మలేషియాలో చాలా ఫేమస్ అయిన గెంటింగ్ హైలాండ్స్ అయితే చూపించబోతున్నాను అనమాట. సో మేము కులాలంపూర్లో ఉంటాం కాబట్టి కులాలంపూర్ నుండి మాకు గెంటింగ్ వెళ్ళడానికి ఫస్ట్ ఒక 1 hour జర్నీ అనమాట. కార్లో, బస్ అయితే ఇంకొంచెం టైం ఎక్కువ పడుతుంది. సో కేఎల్ సెంట్రల్కి వెళ్ళి అలా బస్సెస్ ఉంటాయన్నమాట అక్కడి నుంచి మనకి డైరెక్ట్గా. మేమైతే కార్లో వెళ్ళాము. సో ఒక 1 hour జర్నీ తర్వాత కార్ అక్కడ ఏంటంటే గెంటింగ్ హైలాండ్స్ ప్రీమియం అవుట్లెట్ అని ఉంటుంది అనమాట. సో అక్కడైతే కార్ పార్క్ చేసుకోవచ్చు. సో ఆ తర్వాత ఈ గండోలా తీసుకోవాలన్నమాట. గండోలా ఏం లేదండి, ఒక రోప్ వే అనమాట. సో అవానా స్కైవే అంటారు తను అక్కడ. సో అది తీసుకుంటే మనము గెంటింగ్ హైలాండ్స్ రీచ్ అవ్వడానికి ఒక 10 minutes జర్నీ అనమాట. సో వీటిల్లో చాలా టైప్స్ ఉంటాయి. మళ్ళీ ఒకటి వచ్చేసి స్టాండర్డ్ గండోలా, ఇంకోటి ఏంటంటే గ్లాస్ ఫ్లోర్ అనమాట. సో ఇక్కడ మీకు చూస్తున్న విధంగా గ్లాస్ ఫ్లోర్ ఉంటుంది. సో అదనమాట డిఫరెన్స్ అయితే. సో స్టాండర్డ్ గండోలా వచ్చేసి 19-20 రింగెట్ ఉంటుంది. గ్లాస్ ఫ్లోర్ వచ్చేసి సో ఒక 40-45 అట్లా ఉంటుంది అనమాట ప్రైజెస్. మళ్ళీ 1 way ఒక ప్రైస్ ఉంటుంది, 2 way రిటర్న్ టు అండ్ ఫ్రో 2 బుక్ చేసుకుంటే ఇంకొక ప్రైస్ అనమాట. సో అది స్కైవే గురించి అయితే. సో ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్ అనే చెప్పాలన్నమాట. తప్పకుండా మలేషియా వస్తే వచ్చిన వాళ్ళందరూ ఇది కన్ఫామ్గా చూస్ చేసుకుంటారనమాట. వన్ ఆఫ్ ద డెస్టినేషన్ స్పాట్స్ ఇది కూడా. సో అక్కడికి వెళ్ళే దారిలో వచ్చేసి ఒక స్టాప్ కూడా ఉంటుంది, చిన్స్వీ కేవ్స్ అనమాట. సో అదొక టెంపుల్. సో అక్కడికి కూడా వెళ్తుంటారు. సో ఫ్రీ స్టాపే అనమాట అది. సో ఇప్పుడైతే మీరు చూస్తున్నారు కదా, మనం ఆల్రెడీ రీచ్ అయిపోయామన్నమాట. సో ముందు చూపించిన క్లిప్లో ఏంటంటే అక్కడ స్టార్ట్ చేశారనమాట మొత్తం అడ్వెంచర్ పార్క్ లాగా. సో అది నెక్స్ట్ అయితే ఇంకా లోపల మొత్తం ఇలా ఉంటుంది. సో ఫుల్ ఆఫ్ కలర్స్, వైబ్రెంట్ అనమాట, ఎప్పుడు లవ్లీగా ఉంటుంది. సో ఇక్కడైతే సో ఇట్లా మ్యూజిక్ ప్లే చేస్తూ ఉంటారు బ్యాక్గ్రౌండ్లో. మేము వచ్చేసి ఇక్కడ 2 థీమ్ పార్క్స్ ఉంటాయండి గెంటింగ్ హైలాండ్స్కి వెళ్తే. మామూలుగా యూజువల్గా స్టే కూడా చేస్తుంటారు. మేము ఆ రోజు ఏంటంటే సుధీర్ బర్త్డే అని వెళ్ళామన్నమాట. అది వర్కింగ్ డేస్. సో తర్వాత తను వర్కింగ్ ఉంది, అందుకని చెప్పి స్టే లేదు, జస్ట్ 1 day కోసం వెళ్ళాము మేము. అందుకని కార్ అయితే అక్కడ పార్క్ చేసేసి నెక్స్ట్ ఈ గండోలా తీసుకొని పైకి గెంటింగ్ హైలాండ్స్కి వచ్చేసామన్నమాట. సో అలా స్పెండ్ చేసాము ఆ రోజంతా అయితే. సో ఇక్కడ 2 థీమ్ పార్క్స్ అని చెప్పాను కదా, ఒకటి ఇండోర్ ఉంటుంది, ఇంకోటి అవుట్డోర్. ఇండోర్ థీమ్ పార్క్ వచ్చేసి పాతదే అనమాట. సో ఎప్పటి నుంచో ఉంది. అవుట్డోర్ వచ్చేసి కొత్తగానే లాంచ్ చేశారు, ఆఫ్టర్ కరోనానే స్టార్ట్ అయిందనమాట అది. సో ఇండోర్లో వచ్చేసి మంచిగా ఇలా చాలా గేమ్స్ అనమాట పిల్లలకి. ఇంకా 1 day ఫుల్ వాళ్ళు ఎంజాయ్ చేసినా కానీ సరిపోవు అనమాట, అన్లిమిటెడ్ గేమ్స్ ఉంటాయి. సో పిల్లలైతే అదంతా మంచిగా ఎంజాయ్ చేశారు. మేమైతే మల్టిపుల్ నెంబర్ ఆఫ్ టైమ్స్ వెళ్ళామన్నమాట గెంటింగ్ హైలాండ్స్. కానీ ఈవెన్ దో ఎవ్రీ టైం ఒక న్యూ ఎక్స్పీరియన్స్ లాగే ఉంటుంది, ఎందుకంటే ఫ్రీక్వెంట్గా ఆ రోప్ వే గండోలా రైడ్స్ అది తీసుకోము కదా. సో మోస్ట్లీ అట్లా వెళ్తూ ఉంటాం అనమాట. ఇయర్లీ ట్వైస్ అట్లా మోస్ట్లీ వెళ్తూ ఉంటాము గెంటింగ్ హైలాండ్స్కి వచ్చేసి. సో ఇక్కడ ఇంకొక ఫేమస్ ఏంటంటే క్యాసినో అండి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చాలానే డబ్బులు వచ్చేవి ఉంటాయి, పోగొట్టుకునే వాళ్ళు పోగొట్టుకుంటూనే ఉంటారు. సో క్యాసినో కూడా ఇక్కడ బాగా ఆడతారనమాట. అది మెయిన్గా ఇక్కడ గెంటింగ్ హైలాండ్స్లో ఫేమస్ అయితే. సో మేము వచ్చేసి పిల్లలతో మంచిగా టైం స్పెండ్ చేస్తున్నాం అనమాట ఆ రోజు. ఆ తర్వాత అయితే లంచ్ చేసేసాము, ఇంకా నెక్స్ట్ రిటర్న్ అయ్యామన్నమాట. సో నేను మీకు చెప్పాను కదా కార్ వచ్చేసి అక్కడ పార్క్ చేసామని. అదేంటంటే ప్రీమియం అవుట్లెట్స్ అండి. సో 1 stop డెస్టినేషన్ ఫర్ ఆల్ ద క్లోతింగ్, ఫుట్వేర్, ఇంకా మనకి హ్యాండ్ బ్యాగ్స్ కావచ్చు, జాకెట్స్. సో ఇలాంటివన్నీ ఏంటంటే రీజనబుల్ ప్రైస్లో మనకి దొరుకుతాయి అనమాట. యూజువల్గా మనం కేరళలో ఏదన్నా మాల్కి వెళ్ళామంటే సో ఒక ఫర్ ఎగ్జాంపుల్ 200 రింగెట్ అనుకోండి, ఏదన్నా ఒక లెట్ ఇట్ బీ షూ ఆర్ హ్యాండ్ బ్యాగ్ అయితే మాల్లో ఒక 400 రింగెట్ ఉంటుంది అనమాట అది ప్రైస్. మనకి గెంటింగ్ హైలాండ్స్ ఈ ప్రీమియం అవుట్లెట్స్లో ఏంటంటే హాఫ్ ఆఫ్ ద ప్రైసెస్కే మనం అన్నీ తీసుకోవచ్చు అనమాట. సో అందుకని చాలామంది అక్కడికి వెళ్ళి షాప్ చేయడానికి చాలా ఇష్టపడతారు అనమాట. అన్ని లగ్జరీ బ్రాండ్స్ మొత్తం దొరుకుతాయి మనకి.
సో అవన్నీ ఇక్కడ కొంచెం బల్క్లో కొనుక్కోవాలి అన్నా లేకపోతే మల్టిపుల్ పీసెస్ తీసుకోవాలి అన్నా ఇట్లా గెంటింగ్ ఐలాండ్స్కి వచ్చినప్పుడు ప్లాన్ చేసుకుంటూ ఉంటారనమాట. సో ఇన్ కేస్ మీరు ఎప్పుడైనా మలేషియా వచ్చినప్పుడు టూరిస్ట్కి అలా వచ్చినప్పుడు చూస్తాం కదా, మనం బయట కంట్రీస్కి వెళ్ళినప్పుడు ఏమన్నా తీసుకోవాలనుకుంటే ఇట్లాంటి అవుట్లెట్స్తో అయితే మీరు డెఫినెట్గా ట్రై చేయొచ్చు అనమాట. సో అది ఇవాల్టి వ్లాగ్ అండి. సో చాలా షార్ట్ అండ్ స్వీట్ వీడియో ఇది. నేను ఎక్కువ ఆ రోజు రికార్డ్ చేయలేదంటే మోస్ట్ ఆఫ్ ద టైం విత్ కిడ్స్ ఉన్నాం కాబట్టి. సో నాకు ఇంకా అప్పుడు చిన్న పిల్లలే కాబట్టి మేము ఇండోర్ థీమ్ పార్కే ప్రిఫర్ చేసాం అనమాట. అవుట్డోర్ రైడ్స్ చాలా పెద్ద పెద్దవి ఉంటాయి, పిల్లలు అప్పుడు అవి తీసుకోలేరు, వాళ్ళని అక్కడ ఉంచేసి మేము వెళ్ళి అవి ఎక్కలేము అనమాట. సో అందుకని చెప్పి ఆ టైంకి అయితే మేము ఇండోర్ థీమ్ పార్క్తో సరిపెట్టేసాము. సో ఇవి ఏంటంటే మనం టాప్అప్ అనమాట, ఫ్రమ్ 50 రింగెట్స్ మనం అలా టాప్అప్ తీసుకుంటూ మనకి ఏం రైడ్స్ కావాలంటే ఆ రైడ్స్కి వెళ్తూ ఉండొచ్చు అనమాట. మల్టిపుల్ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ అయితే ఉంటాయండి ఇక్కడ కూడా. సో ఇది మా చిన్న గెంటింగ్ హైలాండ్స్ ట్రిప్ అయితే. హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. అలాగే మీకు ఇది ఎలా అనిపించింది అనే విషయాన్ని కామెంట్ చేసి నాతో షేర్ చేసుకోండి. కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ ఆల్ ఆఫ్ యూ బాయ్, టేక్ కేర్.